హలో, ఏమైంది? పాస్పోర్ట్ దొరికిందా? దొరికింది కానీ తీసుకోవడమే లేటు. అదేంటే? అదంతా పెద్ద షాకింగ్ స్టోరీ. ఒక మాటలో చెప్తా, అర్థం చేసుకో. మనం ఎవడైతే హీరో అనుకున్నామో వాడే విలన్. ఆ కిట్టుగాడు ఉన్నాడు కదా. ఎవరు? మన కిట్టు బాబా. పాపం అబ్బాయి మంచి కుర్రాడు కదే. మంచోడు కాదు, పెద్ద దొంగ నా కొడుకు. వాడే నా పాస్పోర్ట్ దొబ్బేసింది. రోమ్ లో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? రూమ్ లో అందరు మంచోళ్లే, వీడొక్కడే వైజాగ్ నుంచి వచ్చాడు. నేను మళ్ళీ ఫోన్ చేస్తా, ఫోన్ పెట్టే. రా కూర్చో. చూడు, నాలో నాలో జరగని గురుదే అదే నువ్వా మరువదు మనసే ఏ పువ్వా మరచిన పువ్వా నువ్వా నా నువ్వే నువ్వా హృదయం కంపించే మేరుపై ఇలా నువ్వే పరమై నా ఎదురై నాలో ఈ పరవశం నీకై ఊరికే అలలై నాలో జరగని గురుదే అదే నువ్వా మరువదు మనసే నీ రూపే కళ్ళల్లో నిలిపే హృదయం దీపేదో నింపే చూసావా? ఆ నవ్వు నడక డిట్టో నీలాగా ఉంది కదా. నువ్వే పద్దు, అవునా కాదా? దాన్ని నాలో చూసేసుకుంటే ఎలా? ఏ, దాన్ని దీని అంటావేంటి? రెస్పెక్ట్. అది కాదు కిట్టు సార్, పద్దు మేడంని నాలో చూసేసుకుంటే ఎలా? నీకో విషయం తెలుసా? నేను వేరేని వెళ్ళడానికి ఇక్కడికి వచ్చాను. వద్దు ఎన్నోసార్లు ఆ రోమియో జూలియట్ ప్లేస్కి వెళ్దాం అనేది. తన కోసమే ఇక్కడికి వచ్చాను. నిన్ను చూసినప్పటి నుంచి నాకు నిద్ర పట్టడం లేదు. వద్దు ఏ బతుకొచ్చిందా లేక నా పద్దుని నిన్ను పంపించిందా అని అనిపిస్తుంది. మరి అంత కన్వీనియంట్ గా మాట్లాడకండి సార్. పద్దు మేడం వేరు, నేను వేరు. వేరే. నీ ఫోటో మా ఇంటికి పంపించాను. మా ఇంట్లో వాళ్ళందరూ షాక్ తెలుసా? వద్దు వాళ్ళ అమ్మ నాన్న అయితే నమ్మలేకపోతున్నారు. మా ఇంట్లో అందరూ నిన్ను వైజాగ్ తీసుకొచ్చామంటున్నారు తెలుసా? మ్యాటర్ మరీ ఇంత సీరియస్ అని నాకు తెలియదు సార్. ఏంటి నీ ప్రాబ్లం? నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏంటి నీకు అబ్జెక్షన్? నా బాయ్ ఫ్రెండ్, నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నేను ఆల్రెడీ లవ్ లో ఉన్నాను. తన పేరు రాకేష్, న్యూయార్క్ లో ఉంటాడు. వెరీ రిచ్ గాయ్. తనకు బోల్డ్ అని బిజినెస్లు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, నేనేం చేయగలను? అడి అబ్బ రాకేష్. ఎన్నెల నుంచి నీలో ఎప్పుడు కలిసావాడిని? 8 months బ్యాక్. నన్ను అడగకుండా ఎందుకు కమిటయ్యో? కొన్నలాగొచ్చు కదా. సార్, మీది వైజాగ్, మాది న్యూయార్క్. మీ పర్మిషన్ ఎందుకు తీసుకుంటాం సార్ మేము? అస్సలు మీరు వేసే ప్రశ్నలకి ఏదైనా
అర్థం ఉందా? సమ్ మీనింగ్ ఉందా? నువ్వు వాడితో లవ్లో ఉన్నావా, డీప్ లవ్లో ఉన్నావా? డీప్ లవ్ లో. ఎంత డీప్? ఈ డీప్ డెప్త్ నేను చెప్పలేను. ఇంకెవరిని ఒప్పుకోలేనంత డీప్. ఇదిగో నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు ఇంకా నచ్చేస్తున్నావు. నాకు నువ్వే కావాలి. నీ బాయ్ ఫ్రెండ్తో గొడవ పెట్టుకుంటావో, ఆడిని వదిలేస్తావో, లేదా ఏదైనా యాక్సిడెంట్ చేసి ఆడిని చంపేస్తావో నాకు తెలియదు. మనం వైజాగ్ వెళ్తున్నాం. ఓకే. సమంత పెట్టి సర్దాయి, వైజాగ్ సముద్రంలో ఈదేద్దాం. God. పిచ్చినా కొడుకులుంటారని విన్నాను, కానీ ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు చూశాను. విషయం ఏంటంటే వాళ్ళు పిచ్చినా కొడుకులని వాళ్ళకి తెలియదు, చూసే వాళ్ళకి అర్థం కారు. down and move that. Get down and move that. Get down and move that. హాయ్ సమంత, చెప్పు. ఆ రాకేష్, నీకు విషయం చెప్తా, నన్ను తిట్టవు కదా? ఏంటది? నీకు సగం చెప్పాను, సగం చెప్పలేదు. ఇప్పుడు ఫుల్గా చెప్తా. చెప్పు. ఇప్పుడు నువ్వే చెప్పు, నేనేం చేయను? అడు ఏదో మెంటలేదో అలా ఉన్నాడే. కరెక్ట్, నువ్వు కరెక్ట్గా చెప్పావు. అయితే నువ్వు పని చేయి. వద్దది. చేస్తావా చెయ్యవా? అది కాదు రాకేష్, వాడి ఫ్లాష్ బ్యాక్ వింటే చాలా బాధ అనిపిస్తుంది. అలా అని వదిలేస్తావాడిని? అది కాదు రాకేష్. వెళ్తావా వెళ్ళవా? చంపేస్తాను నిన్ను. చెప్పింది విను. నీకు రూమ్ తెలుసు కదా? తెలుసు. వెళ్ళు. 10 నిమిషాల్లో నువ్వు నాకు మళ్ళీ ఫోన్ చేస్తున్నావు. ఓకే. గో గో వెళ్ళు. హే, నా రూమ్ ఎలా తెలుసు? నువ్వు నన్ను ఎలా ఫాలో అయ్యావో నేను నిన్ను అలాగే ఫాలో అయ్యాను. బాగా డెవలప్ అయ్యావు. దా. ఏంటి ఇలా వచ్చావు? కూర్చో. ఏం డిసైడ్ అయ్యావు? ఎక్కువ ఆలోచించుకో, బట్టలు సర్దే. సమంత చెప్పు. రాకేష్, వాడు పడిపోయాడు. కొట్టేవా? కొడితేనే పడిపోయాడు. వెతుకు వెతుకు, వాడు పాకెట్ వెతుకు. ఓకే. పాకెట్లో లేదు. బ్యాగ్ 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 తీ, బ్యాగ్ తీ. ఇక్కడ కూడా లేదు. బెడ్ కింద చూడు. షెల్ఫ్లో కూడా చూడు. ఇక్కడ కూడా లేదు. వెళ్ళి బాత్రూంలో వెతుకు. బాత్రూంలో ఎందుకు పెడతాడు? వెతుకు, వాడు అసలు మెంటల్ చేద్దామా? పెట్టినా పెడతాడు. వెళ్ళి వెతుకు. Can't find it. It's not there. Rakesh, he's bleeding. వాడు ఎలా చేస్తే నీకెందుకు? నువ్వు ముందు వెతుకో. పాపం, వీడిని హాస్పిటల్కి తీసుకెళ్తాను. జాను, నా మాట విను. No, no, no. Stupid. Oh my God. Okay. Shh. Nulla di qui preoccuparsi. Okay, doctor. Bene. హలో. ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయవేంటి నువ్వు? వాడు హాస్పిటల్ తీసుకెళ్ళావు కదా? అవును. చచ్చాడో లేదో? 3 స్టిచెస్ పడ్డాయి. 1 వీక్లో తగ్గిపోద్దంట. నేను చెప్పిన వినకుండా హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేసావు కదా? కిట్టు సెల్లేస్తున్నారు, మళ్ళీ ఫోన్ చేస్తా. బాయ్. జాను, ఈ షిట్.
ఏంజిల్లా ఫేస్ ఏంటే? నువ్వెంత క్రిమినల్వో నీకు తెలుసా? లేదు కిట్టు సార్, నా బాయ్ ఫ్రెండ్ కొట్టమంటే అండర్ ప్రెషర్లో కొట్టేశాను. బాయ్ ఫ్రెండ్ పొడవమంటే పొడి చేస్తావా? నిన్ను నీ పాస్పోర్ట్ని ఏదైనా పెద్ద పిరమిడ్ కింద పెట్టి పాతేయాలందే. అలా అనకండి, ఊరు కానీ ఊరొచ్చా. పైగా నేను Che battere o in costo modo? నువ్వని చెప్పాననుకో బొక్కలో వేసేస్తారు. ఉం? నేను చెప్పినట్టు అంటావా మరి? ఐ డోంట్ నో, సమ్ బ్లాక్ గై. ఐల్ కమ్ ఇన్ 10 minutes. Bene. ఏంటే కుదిరితే తల పగల కొడతావు, లేదంటే ఇలా కాళ్ళు పట్టుకుంటావు. హా? రా వచ్చి కూర్చో. రా ఇక్కడ కూర్చో. దగ్గర రా. ఫోటో ఎందుకు సార్? ఆ? ఫోటో ఫోటోనా? మా అన్నయ్యకి పంపించడానికి. అది కాదు కిట్టు సార్, నా పాస్పోర్ట్తో పాటు మీ పాస్పోర్ట్ కూడా కనిపించట్లేదు. ఎక్కడ దాచారు కిట్టు సార్? సార్, 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 సార్. ఉండు మా అన్నయ్య. ఆ అన్నయ్య ఎరా ఇప్పుడే మీ ఇద్దరు ఫోటో చూశాను రా. ఆ తలకి కట్టినట్టు అని అడగను కానీ ఆ పిల్ల మాత్రం అచ్చమని పద్దులా ఉందిరా. కదా, ఒకసారి తన ఫోన్ చెప్తాను. మా అన్నయ్య మాట్లాడతాడంట. హలో హలో, నేను రవితేజని మాట్లాడుతున్నాను. అసలు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? వద్దులా ఉంటాను సార్. అసలు మీరు ఇద్దరు కావాలేమన్నట్టు ఉంది ఇక్కడ. ఏమండి రవితేజ గారు, మీ తమ్ముడికి కాస్త చెప్పండి, నన్ను లవ్ చేయమని చెప్తున్నాడు. నా పాస్పోర్ట్ లాక్కుని నన్ను ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఆడ ఎదవ కాబట్టి నీ వెనకాల బతిమాలతో చుట్టూ తిరుగుతున్నాడు. అదే నేనైతే ఈ పాటికి ఎత్తుకొచ్చేస్తుంది తెలుసా. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మరి మాట్లాడడం ఏంటి? ఈ రోజుల్లో మనుషులు పోలిన మనుషులు పుట్టడమే కష్టం. అలాంటిది నువ్వు పుట్టావు, ఎందుకు వదులుతావు? మీ ఫ్యామిలీలో అందరూ ఒకేలా ఉంటారు కదా? ఫ్యామిలీ అనగా ఒకేలా ఉంటారు, రకరకాలుగా ఉంటారేంటి? అవును, ఇంతకీ వైజాగ్ ఎప్పుడు వస్తున్నావు? మీ అన్నయ్య కంటే మీరే బెటర్గా ఉన్నారు. పదండి, మిమ్మల్ని హోటల్ డ్రాప్ చేస్తాను. కమ్ కమ్, లెట్స్ గో.